పోయిన జీవితాల్ని ఏదైనా కట్టగలగదా అంటే ఆయన ఆత్మవర్షమే. ఎండిన ఎడారి వంటి జీవితాలను ఆయన ఆత్మ సన్నిధి, ఆయన ఆత్మ జల్లులే మనల్ని తాకగలదు, తిరిగి నిలబెట్టగలదు, కట్టగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తున్నారని ఈ స్థలంలో నేను నమ్ముతున్నాను. దేవుడు రాత్రికాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది క్రిస్మస్ కొరకు ఎదురు చూస్తున్నారు? ఎదురు చూస్తున్నారా? క్రిస్మస్ రోజు కొరకు కొత్త బట్టలు. క్రిస్మస్ అనగా ఎంతో ఆర్భాటము, ఆనందంతో కూడిన ఒక అద్భుతమైన ఒక రోజు. మనకి ఎన్ని తక్కువ పండుగలు మనకి కదా, ఉన్న 2-3 పండుగలు కదా, కానీ దేవుడు నిజమైన ఆనందమును క్రిస్మస్ టైంలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. రాత్రికాలం కొన్ని మాటలు వాక్యం నుండి చూసి, ఆయన నామములో ఇందాక మనం పాడుకున్నాం. మీరు ఎంతమంది గ్రహించారో లేదో నాకు తెలియదు. ఆయన నామంలో శక్తి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? యేసు అని పలకంగానే హృదయం నుంచి యథార్థంగా, నేను చెప్పా కదా, ఆత్మతో సత్యముతో పలకంగానే యేసు అన్న నామంలో ఉన్న శక్తి మన జీవితంలోనికి విడుదలవుతుంది. ఆయన నామం ఏమై ఉన్నదో అంటే ఆయన కృపామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన ప్రేమామయుడు అని మనం పాడుతున్నప్పుడు ఒట్టిగా మనం పాటల, ఆయన నామం అది కలిగి ఉన్నది, ఆ ప్రభావం కలిగి ఉంది. అవునా కాదా? కృపామయుడు అని మనం పాడుతున్నప్పుడు ఆయన కృప మన మీద ఆయన కుమ్మరిస్తున్నారు. ఆమేన్ చెప్పాలి. ఆయన కరుణామయుడు అని పాడుతున్నప్పుడు ఆయన కరుణ మన మీద కుమ్మరిస్తున్నారు. స్వస్థపరిచే నామము అని మనం పాడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఆయన స్వస్థతను విడుదల చేస్తున్నారు. హల్లెలూయా. అంత ప్రభావం కలిగిన నామం. అందుకే ఒక మాట బైబిల్లో ఉంది, మీరు పెదవులతో కాదు నన్ను కనపరచాల్సిందే. మీ పెదవులు పాడుతున్నాయి కానీ మీ హృదయం దూరంగా ఉందని. చదివారా ఆ మాట? మన హృదయాలు ఆయన స్తుతించినప్పుడు ఆయన నామములో ఉన్న ఆ ప్రభావము, ఆ శక్తి మన జీవితంలో విడుదల చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్ని మాటలు నా హృదయంలో ఉంచారు మీ కొరకు. ఆ మాటలు నేను త్వరగానే ముగించుకుందాం. ఎక్కువసేపు నేను మిమ్మల్ని మంచులో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి కొద్ది మాటలు మీ ముందు ఉంచి ఆరాధనలోకి వెళ్ళి మనం ముగించుకుందాం. హల్లెలూయా. అందరికీ తెలిసిన మాట యోహాను సువార్త 1:1, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను అన్నమాట ఉంది. మనం చూసినట్లయితే ఆది కాండం నుండి కూడా దేవుడు ఆయన ప్రజలతో, అంటే ఆయన మనల్ని సృష్టించిన దేని కొరకు? సహవాసం కొరకు. అవునా కాదా? మనతో ఒక సహవాసం, సంబంధం కలిగి ఉండాలని. మనం దూరస్తులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనుష్యుని సృజించిందే దేవుడు సహవాసం కొరకు. ఆ చల్లని పూట ఆదాముతో ముచ్చటించడానికి దేవుడు ఆశపడేవారంట ప్రతి దినము. ఎంత గొప్ప సన్నివేశం కదా మనం ఊహిస్తే. క్షమించండి. అయితే అదే ఆశ కలిగిన దేవుడు ఈ దినం వరకు కూడా తన ప్రజలు ఎక్కడున్నారో, తన బిడ్డలు ఎక్కడున్నారో వారి మధ్యన నివసించడానికి ఆయన ఆశపడతారు. ఆయన ఎక్కడో చాలామంది అనుకుంటారు పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చొని, ప్రభువా, కొంతమంది ఈ పాటలు విన్నారా లేదా? అసలు నువ్వు ఉన్నావా? నేను ఇన్ని మెట్లు ఎక్కొచ్చాను, ఉన్నావా, విన్నావా? మన దేవుడు ఆ దేవుడు కాదు. హల్లెలూయా. మన దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఆమేన్. ప్రార్థించిన వెంటనే, పిలిచిన వెంటనే పరిగెత్తుకొచ్చే దేవుడు. హల్లెలూయా. సమీపంగా ఉండడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. ఆది నుండి కూడా ఆయన ఆశ ఏంటంటే దేవుడు మన మధ్యలో ఉండాలని ఆశిస్తున్న దేవుడు, మనతో ఉండాలని ఆశిస్తున్న దేవుడు. ఆమేన్. మనని తండ్రికి మనకున్న ఎడబాపును అది మూసివేసి, ఈ పాపము వలన, ఈ లోకం వలన, చీకటి వలన మనకి ఆయనకి ఉన్న ప్రతి ఎడబాపు కదా, ఎంత పాపం విస్తరించిపోయింది ఈ లోకంలో ప్రస్తుతం. ఫోన్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా పాపం మన ఇంట్లోనే ఉంది. మన ఏం ద్వారా? వీటి ద్వారా. మన యవనస్తుల జీవితంలో
ఏంటంటే ప్రతి చోట కూడా అపవాది ఆయనతో ఎడబాపును తీసుకొస్తున్నారు. ప్రతి చోట కూడా దేవునితో సమీపంగా లేని ఒక స్థలంలోనికి దేవుడు అపవాది మనల్ని తీసుకొస్తా ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన మనతో ఉండి మనతో, ఈనోకు గురించి అన్నమాట అంటున్నాడు, ఈనోకు దేవునితో నడిచాడంట. ప్రతిదినం సమీపంగా నడిచి, ఒక దినం ఎంత సమీపంగా నడిచాడంటే దేవుడు కొనిపోయాడంట ఈనోకు. హల్లెలూయా. ఈ దినానికి కూడా, ఈ రోజుకు కూడా ఆయన ఆశ ఏంటంటే ఆయన ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధి చేసి ఆయన రక్తం ద్వారా, ఆయన సిలువలో మన ప్రతి పాపమును కొట్టివేశారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన వచ్చిందే ఆయన మరణించి మనల్ని ప్రతి పాపము నుండి, శాపం నుండి విడిపించడానికి మనల్ని వచ్చారు. అవునా కాదా? చాలామంది క్రిస్మస్ అనంగా బాలయేసు శిశువు కదా అట్లా అనుకుంటారు, ఆ బాలుడిని ఆరాధిస్తారు. కానీ అలా కాదు, ఆయన బాలుడిగా వచ్చి కుమారునిగా పంపబడ్డాడంట. హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం తీద్దాము. ఎవరైనా నాకు చదివి సహాయం చేయండి అమ్మా, కుదిరితే. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువమ్మా. మనకు శిశువు పుట్టెను, మనకు ఎవరు అనుగ్రహించబడ్డారంట? కుమారుడు అనుగ్రహించబడ్డారు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. మనకు దేవుడు ఒక శిశువుని ఇచ్చారంట. యెషయా ప్రవక్త ఇక్కడ రాస్తున్నారు, ఏలయనగా మనకి శిశువు పుట్టను, మనకి ఎవరు అనుగ్రహించబడ్డారంట? కుమారుడు. తండ్రి యొద్ద, తండ్రి రొమ్మును ఆనుకున్న కుమారుడు అని యోహాను చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో తండ్రి దగ్గర అత్యున్నతమైన సింహాసనములో ఉన్న ఆ కుమారుడు మన కొరకు భూమి మీద ఎలా జన్మించారంట? ఒక శిశువుగా, మన కొరకు ఒక కుమారునిగా ఆయన మనతో, మన మధ్యలో నివసించడానికి ఆయన అనుగ్రహించబడ్డారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మానవుడిగా జన్మించారు కాబట్టి నీవు నేను ఏం అనుభవిస్తున్నామో ఆయన సకలమో తెలిసిన దేవుడు. మనం వెళ్తున్న ప్రతి మార్గము గుండా ఆయన వెళ్ళారని హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్తున్నారు. హల్లెలూయా. మన ప్రతి బలహీనత ఆయన ప్రధాన యాజకుడు, నమ్మదగిన దేవుడు. చదవండి ఆ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి అమ్మా త్వరగా. నమ్మకము కనికరము కలిగిన ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో, వినండి, అన్ని విషయములలో ఆయన సహోదరుల వంటి వారిగా ఆయన కావలసి వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయమును చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలాగా శోధింపబడ్డాడంట. ఆయన లోకంలోనే పెరిగారు కదా, అవునా? శోధింపబడి, అలాగే శోధింపబడిన వారికి సహాయం అనుగ్రహించడానికి ఆయన ప్రతి శోధనను ఆయన ఎదుర్కొని చేయించి. ఈ మాటను చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 చదవండి అమ్మా. మన ప్రధాన యాజకుడు, వినండి, మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడే కాక సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను పాపము లేని వాడినై ఉండి మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ఆయన సింహాసనమును ధైర్యముగా చేరుదుము. హల్లెలూయా. ఆయన ఎంత దగ్గరగా ఉండాలని ఇష్టపడే దేవుడు అంటే ప్రియులారా, నీ బాధతో ఆయన బాధపడే దేవుడు. నువ్వు వెళ్తున్న మార్గము, నువ్వు వెళ్తున్న ఇరుకులో నీతో పాటు ఉండే దేవుడు. అది ఆయన చెప్తున్నారు. సహానుభావం లేని దేవుడు కాదంట ఆయన. అంటే ఎక్కడో ఉండి నువ్వు ఏదైనా అనుభవించు, నువ్వు ఏ పరిస్థితులైనా
నువ్వేదో కష్టంలో, ఇరుకులో, నష్టంలో ఉన్నప్పుడు నిన్ను నన్ను చూసి అపహసించి నవ్వుకొని పట్టించుకొని దేవుడు కాడాయన. మనలాగా ఆయన శిశువుగా, కుమారునిగా వచ్చినప్పుడు మన వంటి పరిస్థితుల గుండా వెళ్ళి మన కన్నీరు ఆయన ఎరిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. మన ఇరుకులు, మన ఇబ్బందులు ఆయన ఎరిగిన దేవుడు. మనతో కూడా మన బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు అని ఉంది అక్కడ. ఎంతమంది చదివారు? హల్లెలూయా. ఇంకొకసారి ఆ మాట చదువమ్మా. మన బలహీనతలను పాపము లేని వాడిగా ఆయన ఉండెనంట. హల్లెలూయా. ఆయన అలా ఉండి ఏమంటున్నారంటే, నీ ఇబ్బందులలో నీ సమయోచితమైన సహాయం నీకు కావాలంటే నువ్వు ధైర్యంగా సింహాసనం దగ్గరికి రావాలని రాస్తుంది అక్కడ. హల్లెలూయా. నాకు తెలుసు నువ్వు అనుభవిస్తుంది ఏంటో. నువ్వు దూరంగా పారిపోయావు అనుకో, నీకు సమాధానం ఉంటుందా? దేవునికి దూరంగా పారిపోతే నీ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నష్టంలో నీకు సమాధానం ఉంటుందా? నీకు విజయం ఉంటుందా? దేవుడు ఏమంటున్నారంటే, నాకు తెలుసు నువ్వు ఏం అనుభవిస్తున్నారో, నీ బలహీనతలు నాకు తెలుసు, నీ విరిగిపోయిన పరిస్థితి నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా ఎవరి దగ్గరికి రావాలి? నా దగ్గరికి రా. సింహాసనం ఎదుగు దగ్గర అప్పుడు సమయోచితమైన సహాయం మీ వద్దకు వస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రకంగా చెప్పాలి, ఎంతమంది క్రిస్మస్కి గిఫ్ట్లు ఇచ్చుకుంటారండి? గిఫ్ట్లు, చీరలు పెట్టుకుంటారా అటు ఇటు? లేదా? ఇవి లేదా? అయ్యో స్తోత్రం. మా పట్టణంలో అట్లో క్రిస్మస్ అనగానే లేని వాళ్ళకి వెంటనే దుప్పట్లు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సంవత్సరం అంతా దుప్పట్లు ఎవరు పంచరు. రోడ్డు మీద వీళ్ళకి వాళ్ళకి గిఫ్ట్లు, లేదంటే పేదవాళ్ళకి పంచుతూనే ఉంటారు ఆహారం, పొట్లాలు. క్రిస్మస్ యొక్క అతి శ్రేష్టమైన గిఫ్ట్ దేవుడు మనకి ఏమిచ్చారంటే ఆయనే, కుమారుడు. హల్లెలూయా. ఆయన కుమారునిగా మన కొరకు వచ్చి ఆయన ఏంటంటే మనతో కలిసి అన్యోన్యమైన సహవాసంలోనికి మనల్ని తీసుకొస్తున్నారు. హల్లెలూయా. దూరస్తులుగా కాక, వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? మీరు దూరస్తులుగా కాక క్రీస్తు రక్తం చేత ఆయనకు సమీపంగా ఆయన చేర్చుకున్నాడంట. సిలువ ద్వారా మనల్ని ఏం చేశారు? ఆయన సమీపస్తులుగా చేసుకున్నారు. ఈ రాత్రి కాలం ఆయన ఆశ ఏంటంటే, మీరు, నేను, మీకు ఆయనకి మధ్యలో, లేదా నాకు ఆయనకి మధ్యలో ఏ ఎడబాపు కూడా ఆయన సహించాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఎటువంటి ఎడబాపు, ఎటువంటి దూరం కూడా ఆయన ఈ రాత్రి కాలం సంపూర్ణంగా ఆయన కప్పివేయనుగాక ఆయన ప్రేమతో. రాత్రికాలం నేను చూసా ఆయన ప్రేమ కలిగిన హస్తాలు మనల్ని ఇలాగా, మనల్ని దీన్ని ఏమంటారు ఆలంగనం కదా, హత్తుకోవడం నేను ఆలంగించడం నేను చూసాను. హల్లెలూయా. అయితే యెషయా 9:6 ఒకసారి మళ్ళొకసారి చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజము మీద ఏముందంట? రాజ్య భారము ఉండును. హల్లెలూయా. ఈ లోకంలో గవర్నమెంట్లు వస్తాయి, వెళ్తాయి, ఎలక్షన్లు వస్తాయి, పోతూ ఉంటాయి, అవునా కాదా? ఇట్లన్నిట్లో మనం అనుకుంటున్నాము ప్రజలు ఎన్నిక చేస్తున్నారని, కానీ ఆయన రాజుల్ని ఎక్కించి, సింహాసనాలు ఎక్కించి దించేవాడు ఆయనని వాక్యం సెలవిస్తుంది. ఆయన అనుమతి లేనిది ఎవరు సింహాసనం ఎక్కరు, దిగరు. ఆయన భుజముల మీద ఏముందంట? దేశములు ఆయన పాదముల ఎదుట ప్రతి నాలుక యేసే ప్రభు అని ఒప్పుకోవాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంత రాజ్యభారము కలిగిన దేవుడు ఆయన భుజముల మీద, నా భారం ఎంత ఆయనకి, అవునా కదా? అదే మోయిచున్న దేవుడు నా భారం ఆయన మోయలేడా? వస్తారా లేదా? ఖచ్చితంగా. నా పరిస్థితులు ఆయనకి తెలియదా? తెలుసా కదా? హల్లెలూయా. సో ఆయన ఏమంటున్నారంటే, పౌలు ఒక మాట అంటున్నారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, తీయనక్కర్లేదు. ఆ మాట ఏముంటుందంటే, ప్రైజ్ బీ టు గాడ్ ఫర్ హిస్ ఇండిస్క్రైబబుల్ గిఫ్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో అది ఎలా ఉందంటే, చదువుతాను ఒక మాటను. తండ్రి వలన కలిగిన అద్వితీయ, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒక వరములాగా మనకి ఇవ్వబడ్డారంట.
చెప్పలేని, చెప్పసఖ్యము కానీ అన్డిస్క్రైబబుల్ గిఫ్ట్ అని రాస్తున్నారు పౌలు భక్తుడు. సో ఈ క్రిస్మస్ దినాన్న, ఈ క్రిస్మస్ రోజుల్లో మనము ఉంటుండగా దేవుని యొక్క నామములో ఉన్న శక్తి, దేవుని నామములో ఉన్న ఆయన గిఫ్ట్స్, ఒక్కొక్క పేరు మనకి దేవుడు ఇచ్చిన బహుమానం, ఆయన ఒక్కొక్క పేరు మనకి దేవుడు ఇచ్చిన వరము. ఆయనే మన జీవితంలో వరము ఉన్నారు. ఆయన లేకపోతే జీవితాలు ఊహించండి, పాపంలో కొట్టుకొని పోయి ఉంటాం, మనం ఎక్కడో లోకంలో కొట్టుకొని పోయి ఉంటాం. హల్లెలూయా. సో ఈ రాత్రి కాలము ఇక్కడున్న పేర్లను మనం ధ్యానించుకొని మనం ముగించిపోతున్నాం. మొదటి పేరేంటి ఇక్కడ? ఆశ్చర్యకరుడు. రెండోది ఆలోచన. మూడోది, నాలుగోది, ఐదోది సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. మొట్టమొదటిగా మనకి దేవుడు ఇచ్చిన బహుమానము ఆయన ద్వారా ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడంట. హల్లెలూయా. క్రిస్మస్ యొక్క పూర్తి మనము ఆ సన్నివేశం చూస్తుంటే అన్ని ఆశ్చర్యకరాలు కదా. ఒక కన్య గర్భం దాల్చడం ఆశ్చర్యమా కాదా? ఒక కన్యక గర్భం దాల్చింది కదా. మామూలు సామాన్యమైన గొర్రెలు కాసుకునే వారు దేవదూతలను చూశారు. ఆశ్చర్యమా కాదా? మీకు నాకు కనిపిస్తున్నాయండి రోజు దేవదూతలు? లేదు. సాధారణమైన జీవితాల్లో దేవుడు అసాధారణమైన కార్యాలు చేశారు క్రిస్మస్ సందేశంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భంలో దేవుడు ఈ దినం కూడా అదే దేవుడా కాదా? నిన్న నేడు మారని దేవుడా కాదా? ఆయన నిన్న నేడు రేపు మారని దేవుడై ఉన్నారు. మన జీవితాలలో కూడా ఆశ్చర్యకరుడుగా ఆయన ఉండాలని ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చూడాలని ఇష్టం? నాకు ఒక మిరకిల్ అంటారు ఇంగ్లీష్లో. మిరకిల్ చెప్పండి. మిరకిల్ అంటే ఆశ్చర్య చికిత్స. అసలు ఇది ఎట్లా అయింది? అమ్మో ఇది ఎట్లా? అసలు డాక్టర్లు ఇది చెప్పారే, అసలు ఇది ఎలా పోయింది? మా సంఘంలో అనేకమైన సాక్ష్యములు మేము వింటూ ఉన్నాం. క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్స్ నెక్స్ట్ టైం టెస్ట్కి వెళ్ళేసరికి క్యాన్సర్ లేదని. హల్లెలూయా. దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు అవి. ఎందుకంటే ఆయన పేరు చెప్పాలి, ఆశ్చర్యకరుడు. ఈ దినము కూడా నువ్వు గనక యేసుకి సమీపంగా జీవించాలని ఇష్టపడితే నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడు కనపరచండి. హల్లెలూయా. నా సామాన్యమైన బ్రతుకుల్లో, సాధారణమైన జీవితాల్లో ప్రతిదినం మనం అనుకుంటున్నాము, ఎల్లొస్తున్నాము, ఉద్యోగాలు, చదువులు, ఇదే సరిపోతుంది మన జీవితంలో. ఏంటి ప్రభా ఒక ముందుకు అడుగేయడానికి లేదు, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇక్కడే ఆగిపోయినా అని అనుకున్న వారు సడన్గా ఒకరోజు దేవుడు వస్తారు. అమ్మా నీకు శుభము, నీ జీవితంలో నేను ఈ కార్యం చేయబోతున్నా. హల్లెలూయా. ఆగిపోయిన పరిస్థితుల్లో ఇది ముందుకెళ్ళట్లేదేంటి, ఇది అసలు ఈ జీవితంలో నాకు అసలు నా కొడుకు మారడా, నాకు విడుదల లేదా, ఈ ఆర్థికమైన ఇబ్బందుల్లో నేను ఎంతకాలం ఈ అప్పులు కట్టుకుని అలసిపోతున్నాం కొంతమంది మనం ఈ స్థలంలో. కానీ దేవుడు ఏమంటున్నారంటే ఒక్క రాత్రిలో ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలరు. ఒక్క రాత్రిలో, ఒక్క దినంలో మన జీవితాల్ని మార్చగలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఒక్క రాత్రిలో. హల్లెలూయా. నమ్మే వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నాతో పాటు చెప్పండి, నా జీవితంలో ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నారు. గట్టిగా చెప్పాలి, నా జీవితంలో ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. నీవు గనక ఇంకక్కర్లేదు, నీవు గనక నీ జీవితంలో సకలం ఆయనతో ఉన్న ప్రతి ఎడబాపును నువ్వు దూరపరిచి, అది లోకమైన, పాపమైన, ఒక వ్యక్తి అయినా, ఏదైనా అది నువ్వు పక్కన పెట్టి ఆయనకి సమీపంగా జీవిస్తావు. నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయన ఇచ్చిన మరుక్షణము నీ జీవితంలో ఆయన నామములో ఉన్న ప్రభావమును ఆయన జరిగించబోతున్నారు. హల్లెలూయా. రెండో నామం చెప్తారు అందరు కలిసి చెప్పాలి అందరూ. ఈ దినం ఈ స్థలం నుంచి మీరు బయటికి వెళ్ళేసరికి ఈ పేర్లు, ఆ ప్రభావమును మీరు అనుభవించి వెళ్ళాలా, గుర్తుపెట్టుకుని వెళ్ళాలా. రెండవది ఆలోచన కర్త. హల్లెలూయా. కీర్తన 73:23-24 వచనాలు చదవండి అమ్మా ఎవరన్నా. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు,
చాలమ్మా 27-28 చదువు. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నారంటే కీర్తనాకారుడు, నేను ఎల్లప్పుడూ నీ వద్దున్నానయ్యా. కీర్తనకారుడు అంటున్నారు, దేవుడు అంటున్న మాట కాదు. మీరు సరిగ్గా గమనిస్తే, నా కుడి చేయి ఎవరు పట్టుకొని ఉన్నారు? నీవు పట్టుకొని ఉన్నావు. ఆమేన్. 24 అందరు కలిసి చదవండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. అంటే ఏమంటున్నాడంటే, ప్రభువా ఎల్లప్పుడూ నేను నీ వద్దున్నా, వేచి ఉన్నా. నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు అంటే ఎంత సమీపంగా ఉండాలా రాసిన ఆయన దేవునికి, అవునా కాదా? నేను ఇంత దూరంలో ఉన్నానండి, నా కుడి చేయి మీరు పట్టుకోగలుగుతారా? ఎవరన్నా పట్టుకోగలుగుతారా? లేదు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నారంటే, నేను నీకు ఎంత దగ్గరగా ఉన్నానంటే ప్రభువా నీ కుడి చేయా నన్ను పట్టుకుందంట. మళ్ళీ చదవండి ఆ మాట. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు. ఇటువంటి సంబంధం కోసం దేవుడు ఎదురు చూస్తున్నారు నీతో నాతో. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన యొద్ద ప్రార్థనలోను, వాక్యములోను, ఆరాధనలోను మనం ఆరాధిస్తుండగా దేవునికి ఇంకా సమీపంగా వెళ్తున్నాము. మీరు ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలీదు. మనం ఒక పాట పాడినప్పుడు ఒట్టి పాటలు పాడి కూర్చోవడం దాంట్లో ఏ ప్రభావం ఉండదండి. మన పాటలు కాదు ఆయనకి కావాల్సింది, మన మాటలు కాదు ఆయనకి కావాల్సింది, మన జీవితాలు, మన హృదయాలు ఆయనకి కావాల్సింది. హల్లెలూయా. మన హృదయం నుంచి ఆరాధన ఆయనకు అర్పిస్తుండగా ఆయన అక్కడ ఉండలేరు, సింహాసనం మీద దిగి వచ్చి. అందుకే కీర్తనకారుడు అంటున్నారు కదా, స్తుతుల మధ్యలో ఆయన చెప్పాలా, స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడు. అంటే సింహాసనం మీద ఉన్న ఆయన దిగి వచ్చి మన మధ్యలో ఆయన సంచరిస్తారు. అంత సమీపస్తుడుగా ఆయన మనతో ఉన్న. అందుకే చాలాసార్లు ఆ మాట అన్నా నేను, ఆరాధనలో ఆయన సమీపంగా ఉన్న దేవుడు మనతో. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎంత దగ్గరగా ఉన్నానంటే ప్రభువా నా కుడి చేయి నీవు పట్టుకుని ఉన్నావు. 24 నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. 28వ వచనంలో నాకైతే దేవుని పొందుట ధన్యకరం అని ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే, ఫర్ మీ ఇట్ ఈస్ గుడ్ టు బి నియర్ గాడ్. అంటే నేను ఆయనకి సమీపంగా ఉండటం నా ధన్యకరం. నేను కనుక నెక్స్ట్ మాట చూడండి, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు. ఆయనను విడిచిపెట్టి జీవించే ప్రతి బ్రతుకు కూడా ఆయన ఏమంటున్నారంట, వ్యభిచరించేవారంట. అంటే కొన్నిసార్లు మనం కూడా, నన్ను అపార్థం చేసుకోవద్దు, సంఘానికి వస్తాం, ఆదివారం భక్తి చేస్తాం, లేదంటే శుక్రవారం అయిపోయింది. ఆయనతో ఒక అన్యోన్యమైన సహవాసం అంటారే, అంటే మీకు నేను మామూలుగా తెలియడం వేరు, కానీ నా జీవితంలో నా ఇష్టాలు మీకు ఎవరికైనా తెలుసో లేదో తెలియదు కదా. నాకు ఏమి ఇష్టమో, సిస్టర్ అను ఏం తింటే ఏమి ఇష్టపడతారో తెలియదు, ఏ కూర ఇష్టమో తెలియదు. ఎందుకు? నాతో మీకు ఒక అసలు అనుభవం లేదు, ఒక సంబంధం లేదు, ఒక దగ్గర అనుబంధం లేదు. కానీ నాకు దగ్గరగా ఉన్న నా తమ్ముళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చారు, వాళ్ళకి తెలుసు నేనేం తింటాను, అక్కకి ఏమి ఇష్టం, అక్కకి ఏమి ఇష్టం లేదు, అక్కకి ఎలా వాయించాలి, ఎలా వాయించకూడదు వాళ్ళకి తెలుసు. ఎందుకు? వాళ్ళు నాతో ఒక సంబంధంలో, దగ్గర సంబంధంలో కలిసి మనము జీవిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా. దేవుడు కూడా కొన్నిసార్లు ఎట్లా అంటే, మనం ఇలా సంఘానికి వచ్చిపోయి ఆయనతో ఒక సంబంధం, అన్యోన్యమైన సంబంధంలో లేనప్పుడు అది ఏం చేస్తున్నామంటే వ్యభిచరిస్తున్నట్లు లెక్క. ఈ లోక భాషలో చెప్పినట్లయితే, అంటే కేవలం ఆయన్ని వాడుకుంటున్నాం ప్రార్థనకి. దేవా, ఎలా కొంతమంది ఎగ్జామ్ వస్తే సంఘానికి వెళ్తారు, ఎందుకు? పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి. నా భర్త గారు ఎప్పుడు అంటారు, ఉద్యోగం వచ్చే వరకు మొరపెట్టి సంఘంలోనే కనిపిస్తారు, ఉద్యోగం వచ్చాక టైం ఉండదు సంఘానికి రావడానికి. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడే ఆశీర్వదించారా? సంఘంలో కనిపించరు. ఎందుకు? బిజీ 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 బిజీ. ఒక కాలేజ్ అడ్మిషన్ వచ్చే వరకు ఏడుపు, ప్రార్థన, అమ్మో ప్రార్థన చేయండి, అమ్మో ప్రార్థన చేయండి, నా కొడుకు సీట్ రావాలి, నా కొడుకు సీట్ వచ్చాక అసలు దేవుడు కనిపించడు, దేవుడి దగ్గరికి రారు. ఎంత బాధకరమైన విషయం. అంటే దేవుని మనం వాడుకుంటున్నట్ట కాదా?
దేవుడు ఆ సంబంధం కాదు, సంఘంగా ఆయన సంఘానికి ఇచ్చిన పేరేంటండి? వధువు సంఘం. చెప్పాలా? అవునా కాదా? వధువు, ఆయన రక్తము చేత కడగబడిన వధువు సంఘం. మనం ఊరికనే ఆయనతో ఏమంటారు, ఈ అలవాటుగా వెళ్ళిపోయి రావడానికి కాదు. వధువు ఎలా ఉంటుందండి? ఒక నూతనమైన పెళ్లి చేసుకున్న జంటలు మీరు చూస్తే ఎలా ఉంటారు? వాళ్ళు దూరంగా ఉండగలుగుతారా? ఒకళ్ళొకళ్ళ దగ్గర మాటలు ముచ్చట్లు అమ్మో చూడలేము. కొన్నిసార్లు భయంత ప్రేమ ఉలికి పడతా ఉంటుంది వాళ్ళ మధ్యలో. వధువు సంఘంగా దేవుడు నీ యొద్ద నుండి నా యొద్ద నుండి ఆశిస్తున్నది అటువంటి సంబంధం. ఊరికనే సంఘానికి వెళ్ళి టిక్ మార్క్, పాస్టర్ గారు కనపడ్డామా, స్తోత్రం, వెళ్ళిపోవడం కాదు. ప్రార్థనలోనూ వాక్యం పఠనములోనూ అత్యంత దగ్గర సంబంధము ఆయనతో ఉండాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? నాకు కావాలి దేవునితో కానీ అన్నసమా. ఎప్పుడైనా ఎడబాపు నాకు వస్తుందని గ్రహిస్తే నేను ఉండలేను, నాకు పిచ్చెక్కిపోతా. అమ్మో దేవునికి దూరంగా, అమ్మో బైబిల్ చదువు, అమ్మో ప్రార్థన చేసుకోకుండా, అమ్మో ఆయన సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నాను. సమస్య లేదు. ఏదైతే మనల్ని ఆయన సన్నిధిని అనుభవించలేకుండా చేస్తుందో వాటిలన్నిటినీ మనం దూరంగా పెట్టి ఆయనకి సమీపస్తులుగా జీవించడానికి దేవుడు మనకి కృపనిచ్చును గాక. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నారంటే, నీకు ఎంత దగ్గరగా ఉన్నానంటే ప్రభువా, నీ ఆలోచన చేత నువ్వు నడిపించదవు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయనకి సమీపంగా ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తావో నీ జీవితంలో ఎప్పుడు ఆయన ఆలోచన లేకుండా ఉండదు. అంటే ఆయన నడిపింపు లేకుండా ఉండదు. కొంతమంది వచ్చి అడుగుతారు, అక్క నేను బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా తెలియదు, అక్క నేను ఈ ఉద్యోగం తీసుకోవాలా, ఆ ఉద్యోగం తీసుకోవాలా. ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతారా లేదా? ఆయన వాక్యం చేత ఆలోచన ఇచ్చి నడిపించే దేవుడు. హల్లెలూయా. మీ జీవితంలో ఒక చోట ఇరుక్కుపోయిన పరిస్థితిలో దేవుడు ఆలోచన ఇచ్చి నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తారంట. అది ఆలోచనకర్త అంటే. హల్లెలూయా. ఈ ముందుకి ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఎవరు ఆలోచన ఇచ్చి నడిపిస్తారంట? ఆయన పేరు చెప్పాలి అందరు కలిసి, ఆయన పేరు ఆలోచనకర్త. 2 హస్తాలు ఇది చెప్తారా? నా జీవితంలో నా దేవుడు నాకు ఆలోచనకర్త అయి ఉన్నారు. ఆమేన్. శీఘ్రంగా 3వ దానికి వెళ్దాం. 3వ పేరు ఏంటండి అమ్మా? గట్టిగా చెప్పాలా? బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు. ఆయన ఎంత శక్తి కలిగిన దేవుడో మనకు తెలుసు. ఆయన బలానికి ఏమంటారు మనము కొలవలేము కదా. మహాబలవంతుడైన దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, ఎర్ర సముద్రములను పాయలు చేస్తున్న దేవుడు. అవునా కాదా? ఎంత బలవంతుడో. ఈ బలవంతుడు ఏం చేస్తున్నారంటే నా జీవితంలో బలం ఇచ్చే దేవుడు అంట. దేనికి బలం ఇస్తారు? ఆయన చెప్పిన ఆలోచన ప్రకారం నడవడానికి దేవుడు మనకి బలం ఇస్తారు. ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం దుష్టుడు ఊరికే ఉండడు కదా. మనం సమీపంగా దేవునికి నడుస్తున్న ప్రతిసారి దుష్టుని యొక్క ఆలోచనలు అధికమవుతాయి. వాడి దాడి అధికంగా ఉంటుంది సంఘం మీద, కుటుంబాల మీద. అందుకే కొంతమంది భర్తలు రారు సంఘానికి, భర్త వస్తే భార్య రారు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. ఎందుకు? దుష్టునికి ఇష్టం లేదు మన జీవితాలు ఆయనలో కట్టబడడం ఇష్టం లేదు, ఆయనతో ఒక అన్యోన్యమైన సహవాసంలో బ్రతకడం వాడికి ఇష్టం లేదు. సో దేవుడు ఏమంటున్నారంటే, నేను నీకు బలం ఇస్తాను, నా ఆలోచన చెప్పిన నడవడానికి, నీకు ఆయన నడుచుకోవడానికి ఆయన శక్తినిచ్చే దేవుడు. అలాగే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి బలం ఇస్తాడంట ఆయన. నువ్వు అనుకుంటావు, అమ్మ నా పని అయిపోయింది, ఈ పరిస్థితి నా పని అయిపోయింది. కొంతమంది పాపం ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు, నా వల్ల కావట్లేదమ్మా, నా వల్ల కావట్లేదు, వీడితో నా వల్ల కావట్లేదు, ఈ పరిస్థితిలో వల్ల కావట్లేదన్న పరిస్థితుల్లో సహితము బలం ఇచ్చే దేవుడు. మీకు తెలీదు, బలవంతుడు నీతో ఉన్నప్పుడు అమ్మ ఈ పరిస్థితిని నేను ఎలా దాటుకోగలిగానా అని వెనక్కి తిరిగి చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. ఎందుకంటే బలం ఇచ్చింది ఎవరు? నీ బలం నా బలం ఎక్కడ సరిపోద్ది చెప్పండి? మన బలం ఎక్కడ సరిపోతాయి? అపవాదిని ఎదిరించడానికైనా, పరిస్థితులను ఎదిరించుకోవడానికైనా మన బలం కాదు, ప్రార్థన బలం మనకు అవసరం. హల్లెలూయా. ప్రార్థన బలం మనకు అవసరం. దేవుడు బలం ఇచ్చి నడిపించే దేవుడు అంట. హల్లెలూయా. ఎంతమందికి బలం కావాలి? ఎంతమందికి బలం కావాలండి?
శక్తి కావాలి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. 2 హస్తాలు ఎత్తి చెప్పండి, దేవా నా జీవితంలో మీరు బలవంతుడుగా ఏలండయ్యా, నన్ను బలమిచ్చి నడిపించండి. హల్లెలూయా. 4 పేరు చదవండి. నిత్యుడగు యేసు ప్రభు త్రియేకంలో త్రిత్వమైన దేవుడు కదా. త్రిత్వంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు. 2వ వ్యక్తి యేసు కదా. తండ్రి మనకు ఆల్రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ శిశువు గురించి దేవుడు ఏమంటున్నారు? ఆయన నిత్యుడగు తండ్రి. అంటే తండ్రితో ఉండి, అందుకే చాలాసార్లు యోహాన్ అంటున్నారు, తండ్రి ఏమి చేయించున్నారో చూసి నేను చేస్తున్నా, నా తండ్రి ఏమంటారో నేను అదే చేస్తున్నా. చదివారా లేదా? ఈ మాట విన్నారా లేదా? తండ్రి ఏమి చేయించున్నా అంటే తండ్రి ఎలా ప్రేమ కలిగి ఉన్నారో నేను ఆ ప్రేమను, తండ్రి యొక్క స్వభావము కలిగిన కుమారుడు యేసు. హల్లెలూయా. మన పరలోకమందున్న తండ్రి అత్యంత ప్రేమ కలిగిన తండ్రి కదా. ఎంత ప్రేమ మనకు తెలుసు. ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుని మన కొరకు ఇచ్చారు. అవునా? సో నిత్యుడగు తండ్రిగా, అంటే ఆ తండ్రితనమును యేసు నుండి మనం తీసేయలేము. ఎంతమందికి భూలోకంలో తండ్రులు ఉన్నారు? ఇహలోకంలో మనకి కదా. తండ్రి కుమార్తెల మధ్యలో ఎంత ప్రేమ ఉంటుందో. కొన్నిసార్లు కూతుర్లు అంటే బాగా ప్రేమిస్తారు, ఆరాధన చేస్తారు తండ్రులు కొంతమంది. అవునా? చాలామందికి తండ్రి ప్రేమ లేకుండా పెరుగుతారు. అవునా? చాలామందికి తండ్రులు ఉన్నా లేనట్టు ఉంటారు. చాలా పరిస్థితులు నాకు తెలుసు. చాలామంది యవన బిడ్డలు తండ్రులు ఉన్నా లేని ఒక పరిస్థితి, అంటే తండ్రితో ఒక సంబంధం లేని పరిస్థితి. తండ్రితో ఆ ప్రేమ అనుబంధం ఎప్పుడు ఉండదు. తండ్రి వచ్చి ఒక మంచి మాట ప్రేమతో చెప్పిన రోజులు ఉండవు వాళ్ళకి. ఎప్పుడు గర్తించడమే, ఎప్పుడు మాట అనడమే, ఎప్పుడు ఇది పనికిరావు, ఇది చేయవా, అది చేయవు, ఇది చేయవా అనమాట. కొన్నిసార్లు అందరి గురించి నేను చెప్పట్లేదు. అటువంటి పరిస్థితులు అన్నిట్లో యేసు మనకు ఎవరై ఉన్నారంట? నిత్యుడగు బైబిల్ సెలవిస్తుంది, తండ్రి లేని వారికైనా తండ్రిగా ఉన్నారంట. హల్లెలూయా. నీ భూలోకమందున్న నీ తండ్రి నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ యేసు నిత్యుడగు తండ్రిగా నిన్ను బహుగా ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. తండ్రి లేని స్థానమును ఆయన పూర్తి చేసే దేవుడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను నా వివాహం అయినాక నా తల్లిదండ్రులు కొంచెం దూరంగా ఉన్నప్పుడు నా తండ్రి యొక్క స్పర్శ నేను చాలాసార్లు మిస్ అవుతా. నా తండ్రి పొద్దునే వచ్చి కొన్నిసార్లు లేపే విధానం, దగ్గర తీసుకునే విధానం, చాలా అమ్మ ఏంటి నా తండ్రికి గుర్తొస్తున్నారే, నా తండ్రి ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్న అకస్మాత్తుగా గుర్తొస్తారు. మా డాడీ ఉంటే ఎంత బాగుండేది, డాడీతో మాట్లాడాలి అని నాకు ఆశ. ఎందుకు? ఆ ప్రేమలో నుండి, ఆ ఆప్యాయతలో నుండి ఒక రకమైన ఆదరణ మనకి. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక ఆదరణ మనకు ఉంటుంది. తండ్రి యొక్క ఆదరణ అది వేరు. హల్లెలూయా. తల్లి ప్రేమే, కానీ తండ్రి యొక్క ఆదరణ అది ఎవరు కొలువలేంది. హల్లెలూయా. దేవుడు అంటున్నారు కదా, నిత్యుడగు తండ్రిగా. నిందాక ఒక పాట పాడాం మనం, తండ్రి తనయునిపై జాలి చూపించినట్లు నేను మీ మీద జాలి చూపిస్తానని కీర్తన 103లో రాస్తున్నారు. హల్లెలూయా. ఆయన జాలి, ఆయన కనికరము మన ఎడలో ఉంటుందంట. హల్లెలూయా. ఆఖరిగా మనం చూసినట్లయితే గట్టిగా చెప్పాలి, సమాధాన కర్త, అధిపతి అని కొన్నిసార్లు మనము పాడుకుంటూ ఉంటాం రాసినప్పుడు. ఆయనే సమాధానం అయి ఉన్నారంట. సమాధాన కర్త ఆయన అయి ఉన్నారంట. ఆయన సమాధానం వేరు కాదు. చాలామంది ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళి సమాధానం ఎత్తుక్కుంటారు, కానీ సమాధానం, నిజమైన సమాధానం ఎక్కడుంది? ఆయన యందు ఉంది. ఆయనే షలోమ్ అయిన దేవుడు. యెహోవా షలోమ్ ఆయన పేరు. హల్లెలూయా. నిమ్మళం చేసే దేవుడు కదా, అలలపై నడుచుకుంటూ వచ్చిన దేవుడు, అది సమాధాన అధిపతి. హల్లెలూయా. పరిస్థితుల చేత కొట్టుమిట్లాడి అలల్లాగా మనము కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు సమాధానం కలుగునుగాక అని చెప్పగలిగిన దేవుడు మా జీవితంలో. హల్లెలూయా. ఈ పరిస్థితిలో సమాధానము లేదే అన్నప్పుడు సమాధానముతో మన జీవితాల్లోనికి ఆయన విడుదల చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం అమ్మాయి గారు.
అందుకే ఈ మాట యోహాను సువార్త 16:33 మీకు అందరికి తెలిసిన మాట, ఒకసారి చదవండి అమ్మ. యోహాను సువార్త 16:33లో లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకము జయించున్నాను. ఇది మీకు మొదటి మాట చదువమ్మా. నా యొద్ద మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను చెప్తున్నానంట. లోకంలో మీకు అనేక శ్రమలు. లోకాన్ని మనం ఎంత ఆశ్రయిస్తే అంత సమాధానం మనం కోల్పోతాం మన జీవితంలో. ఎంతమంది నమ్ముతున్నారు? లోకం వైపు చూసి, లేదా ఈ పరిస్థితి ఒక మనుషుడు తీరుస్తాడులే, ఈ పరిస్థితికి ఒక జవాబు ఈ మనిషి దగ్గర ఉంది, ఈమె దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది, ఈ మనిషి చేతులు చాపితే నా పరిస్థితికి పరిష్కారం వస్తుంది అని అనుకున్న ప్రతిసారి సమాధానం మన జీవితంలో ఉండదు. మన దేవుని దగ్గర ఉన్న సమాధానాన్ని మనం పొందుకుందాము గాక. హల్లెలూయా. ప్రతి పరిస్థితికి పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? హల్లెలూయా. నీ జీవితంలో ఇది జరగట్లేదు, ఇది నేను ఇంకా అసలు ఇది బాగుపడదు అన్న ప్రతి పరిస్థితికి సమాధానం ఆయనే ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. యెషయా గ్రంథం 9:2 అందరం కలిసి చదువుకుందాం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవుడు ఏమంటున్నారంటే మరణ ఛాయ కలిగిన, దేవుడు ఎందుకు ఈ మాటను 2-3 సార్లు నాకు నా ఆత్మకు జ్ఞప్తికి తెస్తా ఉన్నారు. మరణ ఛాయ వంటి పరిస్థితుల్లో కొంతమంది ఈ స్థలంలో ఉన్నారు. చీకటి, అట్టడుగు చీకటి, అత్యంత కటిక చీకటిలో ఉన్న జనులకు ఆయన గొప్ప వెలుగు చూచుచున్నారంట. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఆయన వెలుగు ప్రకాశించబడుతుందంట. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ఆమేన్. ఒకసారి ఆయన వచ్చారు బెత్లెహేంలో, ఆ చిన్న బెత్లెహేంలో మురికి పరిస్థితుల్లో, పశువుల పాకలో. అరే, ఈ రాజు ఎక్కడన్నా వచ్చి ఒక పశువుల పాకలో జన్మిస్తారండి? రాజగృహంలో జన్మిస్తారు రాజు బిడ్డలు, అవునా? మన దేవుడు రాజులకు రాజై ఉండి ఆ చిన్న బెత్లెహేంలో, ఆ గొర్రెల దొడ్లో మధ్యలో, మా కంపులో, అక్కడ ఉన్న రోత అంతట్లో ఆయన జన్మించి, అక్కడ జన్మించగానే ఆయన వెలుగు ప్రకాశించింది. లోకానికి వెలుగుగా ఆయన వచ్చారు. హల్లెలూయా. మన జీవితంలో ఈ మాటను మళ్ళీ నేను ప్రకటిస్తున్నా. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద. ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో మరణ ఛాయ కలిగిన ప్రతి ఒక్కరి మీద ఆయన వెలుగు ప్రకాశింపబడును గాక. ఆయన సమాధాన అధిపతిగా ఆయన ఉదయించును గాక వారి హృదయాలలో. హల్లెలూయా. ఏ పరిస్థితి అయితే మిమ్మల్ని వేధిస్తుందో సంగమా, దేవుని ప్రియ సంగమా, ఏ పరిస్థితి వల్ల నువ్వు ఒత్తిడి చేయబడుతున్నావో, ఏ పరిస్థితి వల్ల నువ్వు ఆయనకి దగ్గరగా జీవించలేకపోతున్నావో, ఏ పరిస్థితుల వల్ల దూరంగా నువ్వు పారిపోతున్నావు, లేదంటే ఏ పరిస్థితుల వల్ల నీ సమాధానము, నీ మానసిక సమాధానం నువ్వు కోల్పోతున్నావో, దేవుడు ఈ రాత్రికాలం షాలోమ్ని పలుకుతున్నారు మీ జీవితంలో. షాలోమ్ అనగా సమాధానం. అందరు చెప్తారా షాలోమ్? మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి షాలోమ్. ఇటు పక్కన వాళ్ళు చూసి చెప్పండి షాలోమ్. హల్లెలూయా. యవ్వనస్తుల జీవితంలో దేవుడు ఈ రాత్రికాలం షాలోమ్ పలుకుతున్నారు. చాలామంది బిడ్డలు డిప్రెషన్లో, అనేక విధమైన ఒక సంబంధాలు తెగిపోయిన పరిస్థితుల్లో, అరే ఈ లోకం వైపు చూసి సమాధానం కొరకు, ప్రేమ కొరకు తప్పిస్తూ ఉంటారు యవ్వన బిడ్డలు. ఈ వ్యసనాలకి, ఆ వ్యసనాలకి ఎందుకు గురైపోతారంటే ప్రేమ లేక. అక్కడన్నా ఒక తృప్తి పొందడానికి లోకంలో తృప్తి కోసం వెతుకుతా. హల్లెలూయా. దేవుడి రాత్రికాలం షలోమ్ను పలుకుతున్నారు మీ జీవితాల్లో. యవ్వన బిడ్డలు ఆయనతో కలిసి నడవడానికి, ఆయనకు సమీపస్తులుగా నడవడానికి దేవుడు ఈ సంఘంలో ఒక తరమును లేపునుగాక. ఇక్కడున్న ప్రతి యవ్వన బిడ్డ దేవుని అత్యధికంగా, అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించే బిడ్డలుగా మీరు ఉందరుగాక. హల్లెలూయా. మీకు ఆయనకి మధ్యలో ఏడబాపు లేకుండా. హల్లెలూయా. ఆయన కొరకు ప్రాణం పెట్టినే యవనస్తులను దేవుడు లేపబడ్డం కాక. నేను ఒక పాట రాశాను చాలా కాలం క్రితం. నా ప్రాణం పెట్టినా నిన్ను ప్రేమిస్తా ప్రభా, ప్రాణం పెట్టినంతగా ప్రేమించే కృప నాకు దయచే ప్రభా.
ఆయన ప్రాణం పెట్టారా మన కోసం. తిరిగి మనం ఏమి ఇవ్వగలం? మన ఆరాధన, మన జీవితం, మన ప్రార్థన, మన ప్రేమ. హల్లెలూయా. ఆరాధన అంటే అసలు ఎంత మనం ప్రేమించగలగమో మన యేసుని మన ఆరాధన ద్వారా మనం ప్రేమించగలం, మనం ఇవ్వడం ద్వారా ప్రేమించగలం కదా. సంఘానికి ఇచ్చినప్పుడు నువ్వు సేవకులకి ఇవ్వట్లా, ఎవరికి ఇస్తున్నావు? దేవునికి ఇస్తున్నావు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు ఇచ్చేదాన్ని బట్టి తెలిసిపోతుంది. హల్లెలూయా. మనం అంతా వాడేసి ఒక 10 రూపాయలు ఇలా కాలికి బట్టలో పడేసి వెళ్తాం. దాన్ని ఎంత ప్రేమిస్తున్నామో దేవుడు లెక్కేసుకుంటారు. అక్కడ ఒక పేద విధవరాలతో అన్నారు కదా, అందరికన్నా ఎవరు ఎక్కువ ఇచ్చారంట? ఆమె ఇచ్చింది. మన హృదయాలు ఆయన కొరకు ప్రేమించినప్పుడు మనం ప్రాణం పెట్టి ప్రేమిస్తాం ఆయన్ని. మనం ఇచ్చే విషయంలో, మన సమయం విషయంలో, ఆయనతో గడిపే సమయము విషయంలో తెలిసిపోద్ది మనం ఆయన ఎంత ప్రేమిస్తున్నాం. 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటారు కొంతమంది. పొద్దున అమ్మదేవ అవే, లేదా తిండి ముందు ప్రార్థన, ఆహారం భోజనం చేసే ఆమె. అది ఆయనతో ఉన్న సంబంధమా చెప్పండి? ఆయనతో మనం కూర్చుని గడుపుతున్నామా? అందుకే ఒక స్త్రీ, ఇద్దరున్నారు, మార్తా మరియా కదా, 2 సహోదరులు. ఆయన ఏమంటున్నారంటే మరియా ఉత్తమమైంది ఎంచుకుందంట. మార్త పనుల్లో బిజీగా ఉంది. అమ్మో దేవుడు, అమ్మో యేసుప్రభు ఇంటికి వచ్చారు, ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి. మరియా ఏం చేసింది? అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూర్చుందంట? ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ముఖం ఇలా చూస్తూ ఉందంట. ప్రేమ కలిగి ఏం చెప్తున్నాడో వింటా ఉంది. తేనెలాగా ఆయన మాట్లాడుతూ ఉంటే ఏమి కూర్చుని వింటా ఉంది, పొందుకుంటా ఉంది. దేవుడు అంటున్నాడు, ఈమె చేసింది ఉంది, నువ్వు ఆమెను డిస్టర్బ్ చేయమాక మార్త, ఆమె చేస్తున్నది ఉత్తమమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అటువంటి ప్రేమ మన జీవితంలో ఆయన కొరకు కలిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన 5 నామాలు మనకి బహుమానాలుగా ఇచ్చారు ఈ క్రిస్మస్ దినాల్లో. మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఏంటి? ఆయన ఆశ్చర్య, రెండోది ఆలోచనకర్త, మూడోది బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. ఎవరు మర్చిపోరు కదా, ఎవరు మర్చిపోరు కదా. మీరు ఆయనకి సమీపంగా, ఆయన పేరు ఇమ్మానుయేల్ అని మనము పాడుకున్నాం ఇందాక. దేవుడు మనకు తోడు. ఆయన ఇమ్మానుయేల్గా మన జీవితంలో ఉండాలంటే మనం ఆయన దగ్గర ఉండాలా, మన ఆయనతో కూడా ఉండాలా. ఆయనకి దూరంగా బ్రతికి ఆయన ఇమ్మానుయేల్గా ఉండరు మన జీవితానికి. ఆయనకి దూరంగా బ్రతికి ఆయన ఆలోచన మన జీవితంలో మనం చూడలేము. ఆయన ప్రణాళికలు మన జీవితంలో నెరవేరబడలేవు ఆయనకి దూరంగా ఉండి. హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు నీ పట్ల ఏమై ఉన్నదో అవి నెరవేర్చబడవు నువ్వు ఆయనకి దూరంగా ఉన్నప్పటికీ. సంఘములో ఉన్న దూరస్తులుగా ఉంటారు కొంతమంది. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు, ప్రేమతో తిరిగి చెప్తున్నారు, సంఘమా, నేను నిన్ను సంఘంగా కాదు, లేదంటే ఒక శరీరంగా కాదు, ఒక బిల్డింగ్లా కాదు, నేను నా వధువుగా చూస్తున్నాను. ఈ రాత్రి నువ్వు నాకు ప్రార్థనలోను ఆరాధనలో సమీపంగా జీవించడానికి ఆయన ఆశపడుతున్న దేవుడు. హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు ఈ ప్రాంతంలో ఒక వెలుగుగా ఉంచునుగాక. హల్లెలూయా. మరొకసారి ఆ మాటను నేను చదువుతున్నాను. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ క్రిస్మస్ దినాల్లో ఒక్కసారి తిరిగి, ప్రభా ఇంకొక మెట్టు నీకు నేను సమీపంగా వస్తానయ్యా అని చెప్పగలుగుతామా? కీబోర్డ్ మీద రండాను. ఆయన మహిమంతటిని విడిచి నీ కోసం నా కోసం వచ్చి సమీపంగా ఉండడానికి ఇష్టపడినప్పుడు నిన్ను నన్ను ఏది ఆపుతుందండి ఈ దినం ఆయనకి సమీపంగా జీవించకుండా ఉండడానికి? హల్లెలూయా. ఈ క్రిస్మస్ పక్కన పెడితే ముందున్న సంవత్సరం, నన్ను చూడండి అందరూ, ఈ క్రిస్మస్ తర్వాత ముందున్న సంవత్సరం నేను దేవునితో ఇంకొద్దిగా సమీపంగా నేను జీవించడానికి ఇష్టపడను. అంటే నా ప్రార్థన విషయంలో, నేను ఆయనతో గడిపే విషయంలో, నేను ఆయన కొరకు జీవించే విషయంలో, నేను ఇంకొక మెట్టు ఆయనకి దగ్గరగా జీవించాలనుకుంటున్న వాళ్ళ ఆశ కలిగిన వాళ్ళ చేతులు చూపిస్తారా? ఆశ కలిగిన వాళ్ళు మాత్రమే అండి, మిగతా వాళ్ళు వద్దు. నిజంగా ఆశ కలిగి దేవుని చేతులు దించండి. దేవుని యొక్క అద్భుతమైన హస్తము నా జీవితంలో నేను చూడాలి. ఎంతమందికి ఆశ? ఆయన అద్భుతకరమైన హస్తం. హల్లెలూయా.
ఆశ్చర్యకరుడు కదా ఆయన. అలాగే దేవుని యొక్క ఆలోచన నా జీవితంలో ఎంతమందికి ఆలోచన కావాలి? నిజంగా అడగండి, నిజంగా చెప్పండి. నాకు ఒక ఆలోచన ఇచ్చి నడిపించాలి. నా జీవితం ఏంటో ఒక గమ్యం లేకుండా నేను బతుకుతున్నా. ఆయన ఆలోచన కావాలి, ఆయన మాట నాకు కావాలి. హల్లెలూయా. మూడోది, ఆయన తండ్రిగా నా జీవితంలో ఉండాలా అని ఎంతమంది ఆశిస్తున్నారు? హల్లెలూయా. ఆయన బలము నాకు కావాలి, ఎంతమంది ఆశిస్తున్నారు? హల్లెలూయా. ఆయన సమాధానము, నా నలిగిన విరిగిన పాడైపోయిన పరిస్థితుల్లో ఆయన సమాధానకర్తగా నా జీవితంలో ఉండాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం జరిపిస్తున్నాము. ఈ క్రిస్మస్ దినాల్లో నీవు నేను తిరిగి ఏమైనా ఆయనకి ఇవ్వగలమా అంటే, ఒక యవనస్తుడిగా, యవనస్తురాలిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, సంఘస్థులుగా, విశ్వాసులుగా మనం ఏమైనా ఆయనకి తిరిగి ఇవ్వగలమా అంటే మన సమీపత్వం ఆయనతో. హల్లెలూయా. మన హృదయం ఆయనకి ఇవ్వగలము. ఆమేన్. నీకు ఆయనకి మధ్యలో ప్రతి ఎడబాపును ఈ రాత్రి కాలము మీరు దేవుని సహాయంతో మూసివేయబడును గాక. హల్లెలూయా. యేసు మీకు ఇమ్మానువేల్ అయి నిజంగా ఉండును గాక. ఇమ్మానువేల్ అని పాడడం వేరు, నిజంగా ఆయన ఇమ్మానువేల్గా ఉండడం వేరు. మన జీవితం దేవుడు మీకు తోడుగా మీ ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని దేవుడు మీకు ఇచ్చును గాక. అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యపరిచే ఒక అభిషేకం ఈ స్థలంలో నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఇది జరగదు, మనుషులు ఇది జరగదు అనేసి మూసేసరే ఆ ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నారు మీ పక్షం. హల్లెలూయా. కానీ మొట్టమొదటిగా నువ్వు చేసే నిర్ణయం ఏంటంటే, ప్రభువా నేను నీకు దూరంగా బ్రతకలేనయ్యా, నేను నీకు దూరంగా బ్రతకలేనయ్యా, నా జీవితం నువ్వు లేకుండా నేను జీవించలేనయ్యా, నేను వ్యభిచరించలేనయ్యా, నీతో అలవాటుగా నేను